హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వగ్గాని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ముందు వీడియోల్లో మీకు టమాటా ఒకటి వేసుకుని తయారు చేసే వగ్గాని చెప్పాను. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ కూడా చేర్చి మనం వగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వగ్గానికి ఉల్లిపాయ తాళింపు, పుట్నాల పొడి మనం ముందుగా చక్కగా మరమరాలను నీటిలో నానబెట్టుకుని ఒక్క నిమిషం ఉంచి మనం అవి నీటి నుంచి వేరు చేసుకుని ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇలా రెడీ పెట్టుకున్న వాటిని చక్కగా పొయ్యి మీద మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు చేర్చుకోవాలి. ఈ పోపు దినుసులు ఏమిటంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు బాగా వేగాక దానిలో చక్కగా ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి పచ్చిదనం పోయే వరకు మనం చక్కగా వేపుకోవాలి. ఇలా వేపుకుని ఉల్లిపాయ కొంచెం మెత్తపడే వరకు మనం చక్కగా వేపుకోవాలి. పోపు ఎంత బాగా వస్తే ఈ వగ్గాని అంత బాగుంటుందండి. ఈ వగ్గాని ఎంతో బలవర్ధకమైన ఆహారం అని చెప్పచ్చండి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా చక్కగా వారానికి 2 సార్లు ఇది చేసుకుంటే వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇలా తయారు చేసుకున్న దాంట్లో ఉప్పు, కొద్దిగా కారం, పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని దీనిలో అప్పుడు ముందుగా మనం రెడీ పెట్టుకున్న నీటిలో వేసి మనం నీటి నుంచి వేరు చేసుకున్న మరమరాలని చక్కగా ఇందులో చేర్చుకోవాలి. తయారయ్యాక మనం నిమ్మరసం పిండుకుని తింటే ఎంత బాగుంటుందో మనం మాటల్లో చెప్పలేమండి. ఇప్పుడు దీనిలో తడిపి పెట్టుకున్న మరమరాలని ఇందులో చేర్చుకుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో పుట్నాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకుని కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన మరమరాల వగ్గాని రెడీ అవుతుందండి. దీంట్లో మనం నిమ్మరసం కూడా చేర్చుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చిందా అండి? ఇలా మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వగ్గాని చూడడానికే కాకుండా రుచి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే పోస్టులన్నీ మీకు చేరుకుంటాయండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.